ప్రభునందు దేవుని బిడ్డలరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగును గాక. దేవుడు మిమ్మలను ఆస్వాదించును గాక. మరొక వర్తమానము. ఈరోజు ఒక వాగ్దానాన్ని గురించి మాట్లాడాలి అని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం, విమోచించిన వారు సంగీత నాదములతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద నుండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. దేవుని వాగ్దానము, ఎన్నో వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు రాసి పెట్టాడు. ఒక సమయంలో బ్రిటిష్ దొరగారు తన స్వదేశానికి వెళ్ళిపోతూ తన దగ్గర పనిచేసినటువంటి ఒక ఆమెకి తన వీలునామా అంతా కూడా రాసేసాడట. రాసేసి ఆమెతో చెప్పాడట, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి జ్ఞాపకార్థంగా ఉంచుకో అని చెప్పి వెళ్ళిపోయాడట. ఈమెకి సరిగా అర్థం కాల. తీసుకెళ్ళి ఒక ఫోటో ఫ్రేమ్ కట్టించి ఆ యొక్క గోడ మీద వేలాడదీసిందట. ఈ సహోదరి దగ్గరికి ఈమె ఆరోగ్యం బాగాలేదు. ఒక డాక్టర్ గారు తన ఇంటికి వచ్చాడట. వస్తే ఆ బీపీ షుగర్ చూస్తూ ఆ గోడ మీద అటువైపు చూచాడట. చూడగానే, సిస్టర్ అది ఏంటి అని అడిగాడట. అడిగితే దొరగారు వెళ్ళిపోతూ, ఇదిగో నాకు నీకు జ్ఞాపకార్థంగా నేను ఇస్తున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి ఇది ఇచ్చాను అని అన్నాడు. అందుకే దాన్ని ఫ్రేమ్ కట్టి గోడ మీద తగిలిచ్చాను అని చెప్పిందట. చెప్పగానే ఆ డాక్టర్ గారు దాన్ని పరిశీలనగా చూశాడట. ఏంటయ్యా అంటే, నాకున్న ఆస్తులన్నీ, నాకున్న తోటలు, నాకున్న భవనాలు అన్నీ కూడా వీలునామాగా ఈ సహోదరికి రాసి, ఇక నుంచి నా యొక్క ఆస్తులన్నిటికీ ఈమె వారసురాలు, ఈ యొక్క ఆస్తికి వారసురాలు అని రాసి ఇచ్చినటువంటి ఆ విషయాన్ని డాక్టర్ గారు చదివి ఆ సహోదరితో చెప్పాడట, అమ్మా నువ్వు ఎంత భాగ్యవంతురాలువో, ఎంత ధనవంతురాలువో, బ్రిటిష్ దొరగారికి ఉన్న ఆస్తులన్నీ నీకేనట, వీళ్ళేమో రాసేసాడు, నువ్వేమో దరిద్రురాలుగా బ్రతుకుతున్నావు అని చెప్పగానే ఆమె ఆశ్చర్యపోయి అప్పటికప్పుడే ప్రాణం విడిచేసిందట. దేవునుడరా, మన జీవితాల్లో దేవుడు ఎన్నో వాగ్దానాలు మన జీవితాల్లో రాసి పెట్టాడు. మనము వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. ఈ నెలలో కూడా ఈ సమయంలో కూడా నువ్వు వాగ్దానాన్ని స్వతంత్రించుకొందువుగాక. దేవుడు నీ జీవితంలో బలమైన కార్యాలు దేవుడు చేయునుగాక. దేవుడిరా, ఈ సమయంలో యెహోవా విమోచించిన వారు అనే మాట, మనమందరము విమోచించబడ్డాం. దేవుడిరా, ఒక మాట, దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఈ భూమి మీదకి రావటాన్ని బట్టి అనేక 7 రకాలైన విమోచన అంటే విడుదల. దేవుడిరా, పాపము నుండి నువ్వు విడిపించబడ్డావు, శాపము నుండి విడిపించబడ్డావు, అలాగే అతిక్రమముల నుండి నువ్వు విడిపించబడ్డావు. దేవుడిరా, ఒక మాట చూసినట్లయితే ఆల్రెడీ నువ్వు విడిపించబడిన వ్యక్తివి అనే మాట. ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడండి, బంధకాల్లో ఉన్నాడండి. ఆ జైల్లో ఉన్న వ్యక్తి జామీను ఇచ్చి ఆ వ్యక్తిని విడుదల చేస్తే అతడు విడిపించబడినవాడు అని మీరు దేవుని యొక్క వాక్యంలో, దేవునిరా, కోయోళ్ళు ఒక అడవిలో ఒక ఏనుగును స్వాధీనపరుచుకొని దాన్ని గొలుసులతో బంధించేశారట. కొంతకాలం ఆ విధంగా బంధించటాన్ని బట్టి అది బంధించబడింది. తర్వాత సర్కస్ వాళ్ళకి అమ్మేశారు. ఆ సర్కస్ వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ ఆ ఏనుగ ఏమి గొలుసేసి కట్టేయకపోయినా అక్కడే నిలబడి ఉంటుందట. నిలబడి ఉంటే ఒక కుర్చీ వేసి అక్కడ ఉంటే, నేను కట్టేయబడ్డాను, నేను బంధించబడ్డాను అనుకుని ఏనుగు ఎక్కడైతే అక్కడే నిలబడిపోతుంది. ఒక చిన్నపిల్లవాడు అడిగాడట, అంకుల్ మరి ఏనుగు ఇక్కడే నిలబడిపోయింది ఏంటి?
అని అంటే, అయ్యా అటువరకు కోయోళ్ళు దీన్ని బంధించారు, అలాగే నేను బంధించబడ్డాను అని అనుకుంటుంది కాబట్టి నేను కట్టేయకపోయినా కట్టేశాను అనే ఫీలింగ్ తనకు ఉంది కాబట్టి అది ఎటు వెళ్ళట్లేదు, ఎక్కడుండదు అక్కడే ఉంటుంది. మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు మనల్ని విడిపించాడు. నీకు తెలియదు, దేవుడు నన్ను విడిపించాడు, బంధకాల నుంచి దేవుడు నన్ను విడిపించాడు, నేను స్వతంత్రురాలను అనే సంగతి చాలామంది మర్చిపోతున్నారు. దేవుడు దేనిలో నుంచి విడిపించాడు అని అంటే రోమాపత్రిక 6వ అధ్యాయము 22వ వచనము, పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున మనము దేవుడిరా పాపము నుండి దేవుడు మనల్ని విమోచించాడు. పాపము అంటే లక్ష్యాన్ని మిస్ అవ్వటం, దేవుడు మన పట్ల ఉద్దేశాన్ని మిస్ అవ్వటమే పాపము. పాపము దేవుని చిత్తాన్ని మిస్ అవ్వటమే పాపము. దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన గమ్యాన్ని తప్పిపోవటమే పాపము. కాబట్టి మన యొక్క జీవితాల్లో దేవుడు మనల్ని విడిపించింది దేనిలో నుంచి అంటే పాపము నుండి దేవుడు మనల్ని విడిపించాడు. నువ్వు విడుదల పొందావు. రెండవ మాట, మనము అపరాధముల నుండి మనము విడిపించబడ్డాం. దేవుడిరా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో, విమోచనము అనగా అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎదిరించి పాపం చేయటమే అపరాధం. మనమందరము అపరాధముల నుండి కూడా విడిపించబడ్డాం. చాలామంది ఇంకా పాపంలోనే ఉంటున్నారు, ఇంకా అపరాధముల్లోనే ఉంటున్నారు. మూడవ మాట సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని దేవుడు విమోచించాడు. తీతుకు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, మీరు గమనించారా, దుర్నీతులు మన యొక్క నీతి స్వనీతి, దేవుని యొక్క నీతి, అసలైన నీతి దేవుని యొక్క నీతి. మనము స్వనీతిమంతులంగా మన యొక్క నీతట దేవుని ఎదుట మురికి గుడ్డలాగా ఉందట. మీరు యొక్క జీవితాల్లో దేవునిరా మనము ఈ లోక బంధకాల్లో బంధించబడిన దేవుడు ఆ యొక్క సమస్తమైన దుర్నీతి నుండి మనలను దేవుడు విమోచించాడు. 4వది, దేవుడిరా దుష్టకాలము నుండి దేవుడు మనల్ని విమోచించాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము, క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలము నుండి మనము విమోచింపవలనని. దేవుడిరా మనము ముహూర్తాలు, లేకపోతే తిథులు, నక్షత్రాలు, లేకపోతే ముహూర్తాలు చూడటం. చాలామంది పెళ్ళిళ్ళ సమయాల్లో ఒక వ్యక్తిని కలిసి, సిద్ధాంతిని కలిసి పెళ్ళిళ్ళు నిర్ణయిస్తున్నారు. క్రీస్తు రక్తం చేత కడగబడిన వాళ్ళే, క్రైస్తవులే. ఎన్నో తిథులు, నక్షత్రాలు, అలాగే ముహూర్తాలు, వాస్తులు, శకునాలు చూచే వ్యక్తులుగా అనేక మంది ఉంటున్నారు. దేవుడు వాటన్నిటిలో నుంచి కూడా దేవుడు మనల్ని విడిపించాడు. శాపము నుండి కూడా దేవుడు మనల్ని విడిపించాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము, శాపము నుండి విమోచించెను. అనుజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విమోచించాడు. మన యొక్క జీవితాల్లో శాపము కూడా, క్రీస్తు ప్రభు మన కొరకు శాపగ్రాహిగా మార్చబడ్డాడు కాబట్టి మన మీద శాపము లేదు. నువ్వు నేను శాపము నుండి విడిపించబడ్డాము. దేవుడిరా మరొక మాట, 6వది, మనము మరణ భయము నుండి కూడా మనము విడిపించబడ్డాం. చాలామందికి మరణం అంటే భయము. మరణం అంటే చాలా భయపడుతూ ఉంటారు. పౌలు గారు, ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నావో మనము నిరీక్షణ కలిగిన వారంగా ఉంటాము. మరణం అంటే క్రైస్తవుడు భయపడడు. పౌలు గారు ఒక సమయంలో అంటాడు, ఇదిగో బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. చాలాసార్లు మనము బెల్షజరు ఒక రాత, ఆ రాత్రి రాయిగానే, గోడ మీద ఒక రాతను చూసి రాయిగానే అతని ముఖము వికారమైపోయింది, మనసు కలవరము, అతని నడుము కీళ్లు వదిలి, అతని మోకాళ్ళు గడగడ వణుకుచు
కొట్టుచూ ఉన్నాయట. చావు అనే పదము దేవుడిరా పౌలు గారు అంటాడు, మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా, మరణపు ముళ్ళు పాపము. దేవుడిరా ఈ సమయాల్లో నువ్వు మరణం అంటే భయపడుతున్నావా? చాలామంది భయం వల్లే చనిపోతున్నారు. చాలామంది దేవుడు నిన్ను మరణ భయము నుండి నిన్ను విడిపించాడు అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఏ విషయంలో? ఏడవది ఏంటంటే మనలను దేవుడు అంధకార సంబంధమైన అధికారము నుండి, అంటే సాతాను చేతుల నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. ఇక సాతానుడు అంటే నువ్వు భయపడిన అవసరం లేదు అనే మాట. 7 రకాలైనటువంటి ఆశీర్వాదాలని మనం చూస్తున్నాము. 7 రకాలైన ఆశీర్వాదాలు ఏంటంటే 7 రకాలైన విడుదల దేవుడు మనకిచ్చాడు. పాపము నుండి విమోచించాడు, అపరాధముల నుండి దేవుడు మనల్ని విమోచించాడు, అంధకార సంబంధమైన అధికారము నుండి దేవుడు మనల్ని విమోచించాడు, దుర్నీతి నుండి మనలను విమోచించాడు, ప్రస్తుత దుష్టకాలము నుండి దేవుడు మనల్ని విడిపించాడు, మరణ భయము నుండి కూడా దేవుడు మనల్ని విడిపించాడు. కాబట్టి దేవుడిరా మన యొక్క జీవితాల్లో అయితే ఈ యొక్క వాగ్దానం ఏంటంటే ప్రాముఖ్యంగా విమోచించబడిన వారు సంగీత నాదములతో సియోనుకు తిరిగి వచ్చెదరు. మీరు గమనించారా? ఎప్పుడైతే ఒక వ్యక్తి విమోచించబడతాడో ఆ వ్యక్తి జీవితంలో గొప్ప సంతోషము, సంగీతము అంటే గొప్ప ఆనందము వారి జీవితాల్లో కలుగుద్ది. మీరు ఎప్పుడైనా స్వతంత్రుడుగా ఉంటే, బంధకాల నుంచి నువ్వు విడిపించబడినప్పుడు, విడిపించబడ్డాను అనే ఆ విశ్వాసం నీకున్నప్పుడు నీ జీవితంలో నిత్య ఆనందము, సంతోషము నీ హృదయంలోకి వచ్చుద్ది. మనము దేవుని యొక్క వాక్యంలో పాటలు నిత్య సంతోషము వారి తలల మీద వచ్చును అనే మాట. మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రత్యేకంగా నిత్య సంతోషము. దేవుని బిడ్డలకు కూడా శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. కీర్తన గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది. ఏంటంటే 132, 13, 14 వచనాల్లో, సియోనును దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థలము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. మీరు గమనించారా? దేవుని ప్రాముఖ్యంగా సియోను అంటే దేవుడు కోరుకున్న స్థలము, దేవుడు ఉన్న స్థలము. సియోనుకు దేవుడు మనం నడిపించబడతాము అంట. తండ్రి దేవుడిరా ఈరోజు వాగ్దానాన్ని నేను ఒక వాక్యంగా నేను చెప్తున్నాను. వాగ్దానం ఏంటంటే విడిపించబడిన వారు సంగీత నాదాలతో సియోనుకు తిరిగి వస్తారు. సియోను అనే మాట సంగీత సునాదాలతో సియోనుకు తిరిగి వస్తారు. ఇది వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడును గాక, నీ జీవితంలో విడుదల కలుగును గాక. ఆల్రెడీ నువ్వు విడిపించబడ్డావు, విడుదల పొందననే ఆ స్పృహ అయినా నువ్వు కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు విడిపించబడ్డావో నువ్వు సంగీత సునాదాలతో సియోనుకు తిరిగి వస్తావు. సియోను అంటే దేవుడు నివసించే స్థలం, దేవుడు కోరుకున్న స్థలం. సియోనులో దేవుని యొక్క విధులు, దేవుని మార్గాలు, దేవుని గురించిన మనం దేవుని దగ్గర ఎలా ఉండాలో అది బోధించబడే స్థలం. సియోను అంటే దేవుడు నివసించే స్థలం, దేవుడు కోరుకున్న స్థలం. అదే సియోను. మీరు మందిరానికి వెళ్తున్నారు కదండి, సంఘముగా కూడుకుంటున్నారా? అదే సియోను. మనం పరలోకానికి వెళ్ళేంత వరకు సియోను ఏదయ్యా అంటే ప్రతి వారం, ప్రతి ఆదివారం మనం సియోనుగా సంఘములో మనం కూడుకుంటాము. దేవుని మార్గాలను గురించి, దేవుని న్యాయ విధుల గురించి మనం అక్కడ నేర్చుకుంటాము. ఆ విధంగా నడవాలి. మనము ఏదైతే విన్నామో దాన్ని అనుసరించి మనం నడవాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని సియోనులో ఉంటావో నీ జీవితము సంగీత సునాదాలుగా ఉంటుంది. మీరు గమనించారా? దేవునిరా ప్రాముఖ్యంగా నిత్య సంతోషము వారి తలల మీద ఉంటుంది అని. పౌలు గారు ఒక మాట, నిత్య సంతోషము.
ఈ లోక సంబంధంగా మనం చూస్తే సంతోషము ఏమండి, ఒక క్రొత్త బట్టలు మనం కుట్టించుకున్నాం అనుకోండి, ఆ వేసుకున్న ఒక్కరోజే మనము పండుగ దినాల్లో ఏదో ఒక 10 రోజులు పండుగ దినాన్ని మనం అనుభవిస్తాము. లేకపోతే వివాహంలో ఒక్కరోజే సంతోషం. దేవునిలో మనము నిత్యము సంతోషము. పరిస్థితులను బట్టి కాదు. పరిస్థితులు ఎలా ఉన్నా, అనుకూలంగా ఉన్నా లేకపోతే ప్రతికూలంగా ఉన్నా సరే. పౌలు గారి యొక్క జీవితంలో ఆయన ఒక వ్యాధిని లేకపోతే ఒక ముళ్ళు సాతాను దూతగా తన శరీరంలో పెట్టబడిందట. చాలాసార్లు దాన్ని తీసేయమని ఎన్నోసార్లు ప్రార్థన చేశాడట. కానీ దేవుడు నా కృప నీకు చాలు అని చెప్పాడు, కానీ ఆ ముళ్ళు తీసేయలేదు. ఒక సమయంలో అంటాడు, క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతున్నాను. ఏమండి, బహు సంతోషముగా నేను అతిశయపడుతున్నాను. విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషము. మీరు గమనించారా? బహుగా సంతోషిస్తున్నాడట. ఆయనకి ఆరోగ్యం లేకపోయినా, ఏమండి, ఒక ములు లాంటిది సాతాను దూతగా తన శరీరంలో పెట్టబడినా సరే బహు సంతోషిస్తున్నాడట. పౌలు గారు, ప్రభువునందు మీరు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభువునందు మీరు ఆనందించండి, ఆనందించండి, ఆనందించండి. ప్రభువునందు మీరు ఆనందించండి. ఎలా చెప్పగలుగుతున్నాడు? ఎక్కడి నుంచి చెప్తున్నాడు ఆ మాట? జైల్లో ఉండి, ఏమండి, బంధకాల్లో ఉండి, లేకపోతే ముందు ఆయన్ని చిరచ్ఛేదనం చేయబోతున్నారు. నీరో చక్రవర్తి కత్తి తన మీదకి రాబోతుంది. అది తెలిసి కూడా దేవునిలో సంతోషిస్తున్నాడు. మీరు మాసిదోనియా సంఘాన్ని గురించి కూడా మనం ఒక చక్కటి మాట మనం చదువుతాము. మాసిదోనియా సంఘాన్ని గురించి 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, మాసిదోనియా సంఘానికి అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. వారు శ్రమల వల్ల పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. బహుశ్రమల వల్ల పరీక్షింపబడిన దేవుని సన్నిధిలో అత్యధికంగా సంతోషించారట. అది సంతోషం. వారి తలల మీద నిత్యానందం ఉండును. ఎప్పుడైతే నువ్వు విడిపించబడతావో, విడుదల పొందుతావో, సంగీత సునాదాలతో సియోనుకు తిరిగి వస్తావు. సియోనుకు తిరిగి వచ్చిన తర్వాత వారి తలల మీద నిత్యానందం ఉంటుంది అని. నిత్యానందము. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఇక నుండి దేవుడు నిత్యానందం, క్షణికమైన ఆనందం కాదు దేవుడు మనకిచ్చేది. ఏమండి, నిత్యము ఉండే ఆనందము. ఒకవేళ ఏమండి కృంగుదల, చింత, వేదన, కలవరము నీలో ఉన్న, ఏమండి, దేవుని యొక్క నిత్యానందం అనేది ఒక వస్త్రంగా నీ తల మీద మోపబడి ఉంటుంది. ఒకవేళ సాయంకాల సమయంలో నువ్వు భయము, చింత, వేదన నీకు వచ్చిన, ఏమంటే ఆ రాత్రి అంతా ఏదో కొద్దిగా నిన్ను గలిబిలి పెట్టినా ఉదయానికి గొప్ప సంతోషముతో దేవుడు నిన్ను నింపుతాడు. తల్లి, బ్రదర్, నీ జీవితంలో ఏమండి నీ తలల మీద నిత్యానందము ఉండునుగాక. నీవు నిత్య సంతోషము. బహుగా సంతోషపడ్డాడట పౌలు గారు. ఏమండి, అనుకూలమైన పరిస్థితుల్లో లేడు, ప్రతికూలమైన పరిస్థితుల్లో జైల్లో బంధకాలతో ఉండి కూడా దేవునిలో ఆనందించారు. యేసుక్రీస్తులో ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరిచేది కాదు. ఏమండి, యేసుక్రీస్తులో ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరిచేది కాదు. దేవుడు నిన్ను ఎప్పుడు కూడా చేయి విడిచిపెట్టాడు అనే సంగతి. దేవుడిరా, ఈ యొక్క 2026వ సంవత్సరం త్వరగా దినాలు గడిచిపోతున్నాయి. త్వరగా నెలలు కూడా గడిచిపోతూ ఉన్నాయి. ఏమండి, దేవుని రాకడ దినాల్లో మనం ఉంటున్నాము. భయంకరమైన యుద్ధ వార్తలు, ఏమండి, ఆ కువైటు, ఏమండి, ఇరాను, ఇజ్రాయెల్ దేశము, లేకపోతే అమెరికా ఎంతోమంది ప్రాణాలు వదులుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్నో ఆస్తులు, ఏమండి, పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి భయంకరమైన దినాల్లో ఏం జరగబోతుందో తెలియట్లేదు. ప్రపంచానికి ఏం జరగబోతుందో తెలియనటువంటి గడియల్లో మనం ఉన్నాము. దేవుని రాకడ దినాల్లో ఉన్నాము. కాబట్టి నువ్వు యొక్క జీవితంలో ఈ యొక్క దినములు చెడ్డవి గనుక
సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలి. జ్ఞానుల వలె ఉండాలి కానీ అజ్ఞానిగా నువ్వు ఉండకూడదు. ఎందుకంటే ఏ రోజుకు ఆ రోజు మనకు కూడా విమోచన అసలైన శిస్సులైన విమోచన దినము ఒకరోజు ఉంది. ఆ రోజు ఏంటంటే దేహ విమోచన. మనము యేసన్న గారు పాటల్లో మనం చూస్తాం కదా, దేహ విమోచనము కొరకై నేను మూల్గుచున్నాను సదా, మూల్గుచున్నాను సదా. దేహ విమోచనము కొరకై నేను మూల్గుచున్నాను సదా, మూల్గుచున్నాను సదా. దేవుని యొక్క వాక్యంలో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనములో పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు మనమట. అలాగే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనంలో మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. దేవునిలో ఒక మాట, దేవుడు మనల్ని ప్రేమించి 2 రకాలైన వరాలు దేవుడు మనకిచ్చాడు. ఒకటి యేసుక్రీస్తు ప్రభువు అయితే, రెండవది పరిశుద్ధాత్మను దేవుడు ఒక వరంగా ఇచ్చాడు. యేసుక్రీస్తు ద్వారా సత్యవాక్యమును అంటే మనము సువార్త విన్నాము, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాము, వాగ్దానం యేసుక్రీస్తు చేత విశ్వాసం ఉంచిన తర్వాత మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నాము. నువ్వు రక్షించబడిన నిన్ను పరలోక రాజ్యానికి చేర్చటానికి దేవుడు పరిశుద్ధాత్మను సంచకరువుగా అడ్వాన్స్గా దేవుడు పరిశుద్ధాత్మను కూడా దేవుడు నీకు ఇచ్చాడు. మీరు గమనించారా? దేవుడు మనకి 2 వరాలు దేవుడు మనకి ఇచ్చాడు. యేసు ప్రభుల వారిని ఒకటైతే పరిశుద్ధాత్మను కూడా దేవుడిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు విమోచన, మారు మనసు, రక్షణ దేవుడు మనకిస్తాడు. ఇహలోకములో ఉన్న మనల్ని పరలోక రాజ్యానికి చేర్చటానికి దేవుడు మనకిచ్చింది ఏంటంటే పరిశుద్ధాత్మ. అందుకే రక్షించబడిన నీవు దేహంలో నుండి ఈ యొక్క ఆత్మ పరలోకానికి వెళ్ళేంత వరకు పరిశుద్ధాత్మను నువ్వు దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. మన స్వాస్థ్యము పరలోకమందు ఉంది. అలాగే మన యొక్క మనము పరలోక సంబంధమైన పౌరులము, మనము పైకి వెళ్ళాలి. కాబట్టి విమోచన దినం వరకు మనము పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఎన్నో బోధలు, ఎన్నో రకాలైన వర్తమానాలు మనం వింటున్నాము. అయితే నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనము, విమోచించిన వారు సంగీత నాదములతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. దేవునిరా, విమోచించబడిన వారు, నేను 7 రకాలైన విమోచనలు నేను మీతో తెలియపరిచాను. ఒకటేంటంటే మన జీవితాల్లో పాపము నుండి విమోచన, విడుదల, అపరాధముల నుండి విమోచన, అంధకార సంబంధమైన అధికారము నుండి విమోచించబడ్డాం. 4 దుర్నీతి నుండి విమోచన. 5 శాపము నుండి మనల్ని దేవుడు విమోచించాడు. 6 ప్రస్తుత దుష్టకాలము నుండి మనం విమోచించబడ్డాం. 7 మరణ భయము నుండి దేవుడు మనల్ని విమోచించాడు. మరొకటి ఏంటంటే ఆ యొక్క దేహ విమోచన. దేవుడు
మన జీవితంలో మనం కూడా దేహ విమోచన జరగబోతూ ఉంది. కాబట్టి పొందిన రక్షణను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని తీసుకుని వెళ్ళి పరలోక రాజ్యంలో కూర్చోబెడతాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ఆయన రాకడ పర్యాంతం వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉంటాడు. కాబట్టి మనము ఎత్తబడే అంతవరకు పరిశుద్ధాత్మ ఒక సంచకరువుగా లేకపోతే ఒక అడ్వాన్స్గా దేవుడే మనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ అయితే పరిశుద్ధాత్మనేమో అడ్వాన్స్గా ఎందుకు ఇచ్చాడు అంటే పరలోక రాజ్యంలో చేర్చటానికి. మీరు ఎప్పుడైనా సౌలు ఉన్నాడండి, సౌలు ఆత్మీయ జీవితంలో ప్రయాణం చాలా అట్టహాసంగా ప్రారంభించబడింది. సమూయేలు తైలము ఆయన మీద వేయగానే ఆ నాట నుండి దేవుని ఆత్మ ఆయనలో పనిచేయటం ప్రారంభించింది. నూతనమైన మనసు, నూతనమైన ఆత్మతో అతడు నింపబడ్డాడు. అంటే రాజుకు తగినట్లుగా దేవుడు ఆయన్ని సిద్ధపరిచాడు. కానీ 2 సంవత్సరాలు మాత్రమే దేవుని మాట విన్నాడట. తర్వాత 2 సంవత్సరాలు మాత్రమే సమూయేలుతో, దైవజనుడితో, దేవునితో అతడు సహవాసం చేశాడు. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దురాత్మ ఆయన్ని ఆవరించింది. దేవుని ఆత్మ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మీరు గమనించారా? దేవునిరా 38 సంవత్సరాలు వెరిచే లేకపోతే భయపెట్టే ఒక దురాత్మ ఆయన్ని పరిపాలిస్తూ వచ్చింది. చివరికి ఆయన యొక్క ముగింపు ఎలా ఉందయ్యా అంటే తను తానుగా ఆత్మహత్య చేసుకున్నాడు. తన ద్వారా తన 3 కుమారులను కూడా పోగొట్టుకున్నాడు. ప్రారంభం బాగుంది, సౌందర్యవంతుడే, దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడే, దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. మనము కూడా అంత్యదినాల్లో మనుషులందరిపై దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. మనం వెళ్ళిపోయేంత వరకు దేవుని ఆత్మను మనం కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మను మనము ఆత్మతో నింపబడి ఆత్మను అనుసరించి మనం నడుచుకోవాలి. అప్పుడే మన జీవితం దీవెనకరంగా ఉంటుంది. సౌలు దేవుణ్ణి దుఃఖపెట్టాడు. రెండవది దైవజనుని కూడా దుఃఖపెట్టాడు. దేవుడి మాట వినలా, దైవజనుడి మాట వినలా. నువ్వు ఎలా ఉంటున్నావు బ్రదర్, సిస్టర్? మారు మనసు పొందానని చెప్తున్నావు, బాప్తీసం తీసుకున్నానని చెప్తున్నావు, పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డాను అని చెప్తున్నావు. అయితే నీ యొక్క ఆత్మీయ జీవితం ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? అయితే ఈ వాగ్దానం ఏంటయ్యా అంటే మన యొక్క జీవితాల్లో దేవుడిరా, ఈ వాగ్దానము దేవుడు మనతో చేసిన వాగ్దానము దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. దుఃఖము నిట్టూర్పు, నీ దుఃఖ దినములు సమాప్తములగును గాక, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. దేవుడు ఈ యొక్క సంవత్సరం అంతా దుఃఖము లేకుండా దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. దేవుడు ఈ యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థన. తండ్రి, విత్తబడిన వాక్యం వృధా కాకుండా ఫలభరితంగా చేయండి. మీరే నీ బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికి వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక.